హాయ్ పిల్లలు, వెల్కమ్ టు టైనీ హార్ట్స్ కార్నర్. ఈరోజు మనం మన జీవితంలో మనల్ని ఎప్పుడూ ప్రేమించే ప్రత్యేక వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం. అవునండి, వాళ్ళే మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు అన్నమాట. ఇప్పుడు పిల్లలు, మన అమ్మ లేదా నాన్నకు అమ్మా నాన్నలు ఎవరో తెలుసా? వాళ్ళే మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు అన్నమాట. ఒకే కుటుంబ వృక్షాన్ని ఊహించండి. పై భాగంలో తాతయ్య, అమ్మమ్మ, మధ్యలో అమ్మ, నాన్న, కింద మనం. అందుకే తాతయ్యలు, అమ్మమ్మలు మన కుటుంబానికి పెద్దలు. వాళ్ళు మన కుటుంబ చరిత్రను, సాంప్రదాయాలను, విలువలను మనకు నేర్పిస్తారు. అయితే పిల్లలు, మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఎందుకు ముఖ్యమైన వారో తెలుసా? ఎందుకంటే వాళ్ళు మనకి కథలు చెబుతారు. వాళ్ళు మనకు మంచి మంచి కథలు చెప్తారు కదండి. ఆ కథల ద్వారా మనం మంచి విలువలు నేర్చుకుంటాం, అంతేనా? దీంతోపాటు మనకి జ్ఞానం పెంచుతారు. వాళ్లకు జీవితం అనుభవం చాలా ఉంటుంది కాబట్టి మనకు మంచి సలహాలు ఇస్తారు, ప్రేమగా చూసుకుంటారు, మన విజయాలను చూసి ఆనందపడతారు, మన బాధల్లో మనకు ధైర్యం కూడా చెబుతారు. ఇంకా ఏం చేస్తారు చెప్పండి? సాంప్రదాయాలు కూడా మనకి నేర్పిస్తారు. పండుగలు, ఆచారాలు, కుటుంబ విలువలు మనకు పరిచయం చేస్తారు, అంతే కదండి. అయితే ఇప్పుడు ఉదాహరణలోకి వెళ్తే మన పురాణాల్లో కూడా ఎంతో గొప్ప గొప్ప తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉన్నారు. అందులో కొందరు గురించి మనం తెలుసుకుందాం. మొదటిగా భీష్మ పితామహుడు. మహాభారతంలో భీష్మ అన్న ఒక అతను కురువంశానికి పెద్దవాడనమాట. పాండవులు, కౌరవులు చిన్నప్పుడు వారికి ధర్మం, క్రమశిక్షణ, ధైర్యం, బాధ్యత గురించి ఎన్నో పాఠాలు నేర్పించాడు. అతని జ్ఞానం మొత్తం కుటుంబానికి మార్గదర్శకంగా నిలిచింది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పెద్దల జ్ఞానం మన జీవితానికి దారి చూపుతుందన్నమాట. ఇక ఇప్పుడు రెండో ఉదాహరణకి మన మహర్షి వాల్మీకి గారు రామాయణం నుంచి. వాల్మీకి మహర్షి రామాయణం రాసిన వ్యక్తి అనమాట, అంటే రచయిత. ఆయన శ్రీరాముడి కుమారులైన లవుడు మరియు కుశులకు ఆశ్రయం ఇచ్చారు. వారిని ప్రేమగా పెంచి విద్య, శాస్త్రాలు, ధైర్యం, మంచి విలువలు నేర్పించాడు. వాల్మీకి తాతయ్యలాగానే వారిని చూసుకున్నాడనమాట. ఆయన మార్గదర్శకత్వంలో లవకుశులు గొప్ప పిల్లలుగా ఎదిగారు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రేమతో ఇచ్చే మార్గదర్శకత్వం పిల్లల భవిష్యత్తును నిర్మిస్తుందన్నమాట. చివరిగా పిల్లలు, మనందరం మంచి మనవడు లేదా మంచి మనవరాలిగా ఎలా ఉండాలో తెలుసుకుందాం. మొదటిగా మనం చక్కగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అంటే గౌరవించాలన్నమాట. తాతయ్యలు, అమ్మమ్మలతో గౌరవంగా ఎప్పుడు మాట్లాడాలి. వాళ్ళ మాట మొదట వినాలి. వాళ్ళు చెప్పే కథలు, అనుభవాలు శ్రద్ధగా వినాలి. సమయం గడపాలండి. వాళ్ళతో ఎక్కువ టైంని స్పెండ్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉంటారు కదండి. వాళ్ళతో ఆడాలి కూడా. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు మనం వాళ్ళతో ఆడుకుంటే. వాళ్ళకి ఒంటరితనం అనిపించకుండా మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. ఏదో ఒక సహాయం చేయాలి. నీళ్ళు ఇవ్వడం, చిన్న చిన్న పనులు సహాయం చేయడం, వారి ఆరోగ్యం గురించి అడగడం చేయాలన్నమాట. టైంకి మందులు ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయాలి. ప్రేమను చూపాలి. ఎప్పుడు చిరునవ్వుతో, ఎప్పుడు హగ్ చేస్తూ, థ్యాంక్ యూ చెప్తూ ఉండాలన్నమాట. వాళ్ళకు చాలా ఆనందాన్ని ఇస్తాయన్నమాట ఇలా చేస్తూ ఉండడం వల్ల. సో పిల్లలు, మన తాతయ్యలు, అమ్మమ్మలు మరియు నానమ్మలు మన కుటుంబానికి అమూల్యమైన నిధి అని తెలుసుకున్నాం కదా. మరి వాళ్లకు మనం ప్రేమను, జ్ఞానాన్ని, మంచి విలువను అందిస్తారు కాబట్టి అందుకే వారిని మనం అందరం కూడా గౌరవించాలి, ప్రేమించాలి. వారితో ఎక్కువ సమయం కూడా గడపాలి. తాతయ్య, అమ్మమ్మలు మన మొదటి గురువులండి, మన శాశ్వత మిత్రులు కూడా. అది ఎప్పటికీ గుర్తుంచుకోండి. అలాగే మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.